అన్నా 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 మా మల్లు రవి అన్నా నీ మనసులో నా మానవత్వమే నిండి ఉన్నదన్నా. బగ 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 మండేటి నిప్పుల దండై త్యాగాల కాంగ్రెస్ జెండకు అండై. తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. అన్నా 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 మా మల్లు రవి అన్నా నీ మనసులో నా మానవత్వమే నిండి ఉన్నదన్నా. అన్నా 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 మా మల్లు రవి అన్నా నీ మనసులో నా మానవత్వమే నిండి ఉన్నదన్నా. నీ ఏమంటారు చూడు, నీ మనసులో నా మానవత్వమే నిండి ఉన్నదన్నా. ఈ ప్రజలే నీ కుటుంబమని, పేదలే నీ పంచప్రాణమని ముందుకు నీ పాలన సాగుతున్నదన్నా. ఇక మరి మీ నర్సయ్య తాతకి రాగం ఎందుకు ఎత్తుకుంటా అంటే, మందు గోళి లేచుకోకుండా యాళ్ళకు బువ్వ తినకుండా నాగర్ కర్నూలు మరి మోత మోగిస్తుండట సారు. కడుపు చల్లకుండా నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవణ ఇవాళ అందుకున్న జూబ్లీస్ గడ్డ మీద అందుకున్న సారు ఏం చెప్పబోతుండు, ఏంది ఏం కథ. ముందుగా కాంగ్రెస్ సర్కార్ సంసారం అరుచుకున్నాక ఇక జూబ్లీస్ కథకు వద్దాం. సారు శరార్థి నమస్కారం. ఎటూ సారు మన కాంగ్రెస్ సర్కారు సంసారం ఏ రకంగా ముంగడి పోతుంది, ఏంది ఏం కథ. నిన్నమన ఏదో కచ్చపచ్చ వ్యవహారం అయిందట, ఏంది కథ. కాంగ్రెస్ సర్కారు కాంగ్రెస్ పార్టీ కోసం కాదు సర్కారు, బా ప్రజల కోసం సర్కారు. అందుకోసమే భారతదేశానికి స్వతంత్రం ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అంతా వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వలేదు, వాళ్ళ కోసం ఆస్తులు ఇవ్వలేదు. దేశ ప్రజలందరికీ స్వతంత్రం రావాలని పోరాటం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు. సర్కార్ అంటే చంద్రశేఖరరావు గారు కుటుంబానికే తప్ప సర్కార్ అంటే తెలంగాణ ప్రజల కోసం పనిచేయలేదు. ఎందుకు చెప్తున్నానంటే, అట్లా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఆయన సొంత కొడుకుని ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఆయన్ని మంత్రిగా చేశాడు. ఆయన అల్లుడు హరీష్ రావుని మంత్రి చేశాడు. ఆయన కూతుర్ని ఎంపీ నిజామాబాద్ చేశాడు. ఇంకొక కజిన్ ని తీసుకొచ్చి ఎంపీ రాజ్యసభ, ఇంకొక ఆయన్ని లోక్సభ. అంటే ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం మొత్తం వాళ్ళ కుటుంబం కోసం లాగానే ఉంది. మాటలు ఏం చెప్పారు, నీళ్లు నిధులు నియామకాలు మనకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాగానే ఇవన్నీ పూర్తి చేస్తారని చెప్పారు. అది చెయ్యకపోగా మిగులు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి 17,000 కోట్ల రూపాయలు మిగులుతోనిచ్చారు. మరి ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతికిచ్చారు. ఏదైనా అప్పు చేయకపోతే ఏ పని జరగదని మన ఊళ్ళల్లో ఉన్న ప్రజలకు తెలుసు. ఎవడో వాడి తగ్గట్టు అప్పు చేస్తాడు. 2 ఎకరాలు ఉన్నోడు కొద్దిగా అప్పు చేస్తాడు, 10 ఎకరాలు ఉన్నోడు ఇంకొద్దిగా ఎక్కువ చేస్తాడు, 20 ఉంటే ఇంకా చేస్తాడు. అంటే వాళ్ళ తాగత్తు మళ్ళీ కట్టగలిగే శక్తి ఉండదు. మన చిన్న రాష్ట్రం 7 లక్షల అప్పు తెచ్చాడు. ఎందుక 3 లక్షల కోట్ల పైసలకి అని ఆ కోళ్ళని మొత్తుకుంటున్నాయి. 7 లక్షల కోట్ల అంతా ఇది కాంగ్రెస్ వాళ్ళు అంతా జూట మాట్లాడుతున్నారు. 3 లక్షల కోట్ల పైసలకి మేము అప్పు చేసామనేమో వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్ మరి అప్పు చేసామనేది మాత్రం ఒప్పుకుంటున్నారు, నంబర్ ఎక్కువ తక్కువ అని చెప్తున్నారు. అంటే అప్పే ఎక్కువ. 17,000 కోట్ల రూపాయలు మేము మిగులిస్తే మీరు చెప్పిన 3 లక్షలు కూడా ఎక్కువే కదా. మన తాత ఏంటి, మనం అప్పు కట్టాల. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు చేసిన అప్పుల వల్ల నెలకి 6,500 కోట్ల రూపాయలు వడ్డీ ఆ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది, అసలు కట్టాల్సి వస్తుంది. మరి ఏమి ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి ఈ డబ్బులు?
మనకు వచ్చిన డబ్బులు ప్రజలకు ఖర్చు పెట్టాలా, సంక్షేమ కార్యక్రమాలు చేయాలా, అదే రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా, జీతాలు ఇవ్వాలా. 6,000 కోట్ల రూపాయల జీతాలకే పోతున్నాయి. మనకు వచ్చేది నెలకి 18,000 కోట్లు, 2 ఆర్లు 12. మరి 12,000 దీనికే పోతే ఇంకా మిగిలింది ఎట్లా? 18లో 5-6 కోట్లు ఉంటాయి. ఆ కోట్లతోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేయలేక మరి ప్రభుత్వం నానా ఇబ్బందులు పడుతుంది. ఇది సర్కారు దేనికోసం అని అడిగినందుకు చెప్తున్నా. సర్కారు కాంగ్రెస్ పార్టీలో ప్రజల కోసం, సర్కారు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ కుటుంబం కోసం. మరి ఇప్పుడు ఈ అధిశమైన సంగతి ఏంది? కేసీరావు గౌరాల అల్లుడు నీ దండం పెట్టి కాళ్ళ గిరికర కట్టుకొని జూబిల్స్ బస్తీలలో మూత మోగిస్తుండు. ఏందంటావు? బాకీ కార్డు అడుగురి, బాకీలని ఏదో బాకీ కార్డు ముంగటేస్తుండు సారు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏగో బాకీ కార్డు చూపిరి అని ముంగటేస్తుండు. ఏంది ఇంతగా ఆ బాకీల కార్డు సంగతి ఏంది? బాకీలు గాని సంక్షేమ కార్యక్రమాలు గాని ఆ కుటుంబ సభ్యులకే కనపడటం లేదు. ఈ రేవంత్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు బాకీలు తీర్చినాయి. మీకు తెలుసా? 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయల అప్పు రైతులకి ఒకేసారి తీర్చిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఒక్క రుణమాఫీ 1,00,000 జాతరని 5 సంవత్సరాల్లో 20,000 చొప్పున చేర్చారు. ఇప్పుడు నిలదీయాల్సింది నిన్ను, మీరే ఎవరినో నిలదీయాలని చెప్తున్నారు. ఇంకోటి ఏమవుతుంది? ఇది కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణలో 4 కోట్ల మంది జనాభా ఉంటే 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు కదా. 2 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే ఆర్డర్ ఇచ్చారు కాంగ్రెస్ సర్కారు, రేవంత్ రెడ్డి. నిన్న నేను మర్చిపోతున్నా, ఆయనే అంటుడు, హరీశమయ్య అంటుండు, ఇక కాంగ్రెస్ వాళ్ళు ఉచిత బస్సు అని పెట్టి మహిళల ఆడోళ్ళ గౌరవం తీసేస్తుడు, ఆడోళ్లకు గౌరవం లేకుండా చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని అంటారు. సార్ ఏం చెప్తావు ఆయనకు? హరీష్ రావుకి ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడతాడు. టికెట్ లేకుండా ఆడవాళ్ళు బస్సులో తిరుగుతుంటే వాళ్ళని గౌరవించి వాళ్ళు టికెట్ పెట్టకుండా వాళ్ళు కనీసం ఇంటి దగ్గర వంట చేయటం, పిల్లల గంటమే కాకుండా బయటకు కూడా తిరిగే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించి వాళ్ళ డబ్బులన్నీ కోట్ల రూపాయలు ఆర్టీసీకి కాంగ్రెస్ పార్టీ కడుతుంది. దానివల్ల అవమానం. ఇది హరీష్ రావుకి, కేటీఆర్ కి, వారి కుటుంబ సభ్యులకే అవమానం జరుగుతుంది తప్ప ఆడవాళ్ళకి అందరికీ గౌరవం జరుగుతుంది. ఇది కాకుండా ఒక్కొక్క ఇంట్లో 200 యూనిట్స్ కరెంటు, అది ఎస్సీ గాని, ఎస్టీ గాని, బీసీ గాని, ఫార్వర్డ్ క్యాస్ట్ గాని, మైనార్టీ గాని ఎవరైనా 200 యూనిట్స్ కంటే తక్కువ వాడుకుంటే 200 యూనిట్స్ వరకు 0 బిల్ ఇస్తున్నారు. మీరేమో 10 సంవత్సరాలు పరిపాలించారు కదా, మీరు పేదవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా, మీరు ఎందుకు ఈ 0 బిల్ ఇవ్వలేదు పేద ప్రజలకి? మేము ఇస్తున్నాం, మా సర్కార్ ఇస్తుంది, రేవంత్ రెడ్డి గారు ఇస్తాడు. ఇది మీకు ఇచ్చినా కానీ కనపడటం లేదు. కొన్ని కోట్ల మందికి ఇది ఉపయోగపడుతుంది. మరి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము చెప్పనవి కూడా చేస్తున్నాం. రేషన్ షాపుల్లో పేదవాళ్ళకి తెల్ల కార్డు మీద ఇచ్చే బియ్యం మీ ప్రభుత్వంలో ముక్కిపోయిన బియ్యం, అదే మొద్దు బియ్యం ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం చేశారు? పేదవాళ్ళు కూడా కడుపు నిండా అన్నం తినాలా, సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారు మొత్తం భారతదేశంలో 3,35,00,000 మంది ప్రజలకి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తాడు. మీరు ఇచ్చారా? అసలు ఆలోచించారా? మీరు సన్న బియ్యం చిన్న పేద ప్రజలు కూడా తినాలనేది ఎందుకు ఆలోచన చేయలేదంటే మీకు పేద ప్రజల మీద ప్రేమ లేదు, పేద ప్రజల కష్టాలు తెలియదు, పేద కడుపు మంట తెలియదు, ఆకలి తెలియదు. తెలిసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలిసిన సర్కారు కాంగ్రెస్ సర్కార్. అందుకని ఎన్ని అప్పులు ఉన్నా కూడా పేదవాళ్ళని ఆదుకోవాలని చేసి, అది కాకుండా పేదవాళ్ళకి బీపీఎల్ కింద ఉన్న వాళ్ళందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. మరి మీరెందుకు ఇవ్వలేదు? మీరెవరు? మీకు ఆలోచన లేదు. మీరు 2 గదుల ఇండ్లు ఇస్తారని 2 సార్లు ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఎందుకు ఇవ్వలేదు? మీరు సిటీలో ఎక్కడో అక్కడ ఒకటి కట్టారు, ఇక్కడ ఒకటి కట్టారు, ఇక్కడ ఇవ్వలేదు, జిల్లాలో కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మేమేం చేస్తున్నాం? 5 లక్షల రూపాయలతోనే ఇందిరమ్మ ఇల్లు ఇదే జూబ్లీ హిల్స్ లో
3,500 ఇండ్లు శాంక్షన్ చేసి పని జరుగుతుంది. 3,000 మొదటి విడత. మొత్తం రాష్ట్రంలో 4,50,000 ఇండ్లు శాంక్షన్ చేశాం. మీరే 10 సంవత్సరాల్లో 2 లక్షలు కూడా 2 గదులు ఇండ్లు చేయలేదు, ఇండ్లు ఇవ్వలేదు. ఇప్పుడు మేము ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు ఎవరు ఉన్న దగ్గర ఎంత భూమి ఉంటే వాళ్ళకే ఇస్తున్నాం, నిరుపేదలైతే వాళ్ళకే ఇస్తున్నాం. మరి మీరెందుకు ఇట్టలేదు? ఇది మొదటి విడత, 2వ విడత, 3వ విడత, ఇంకా లక్షలు ఇండ్లు ఇస్తాం. మేము చేసి చూపిస్తున్నాం. ఇది పేద కాంగ్రెస్ సర్కారు, రేవంత్ రెడ్డి సర్కారు పేద ప్రజల సర్కారు అని చెప్పడానికి ఎంతకంటే ఇంకేమి ఇది కావాలా? ఇవి మేము చేసి చూపిస్తున్నాయి. మరి పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 ఇచ్చాం. ఇంతకుముందు ఎవడైనా పేదవాళ్ళకి 100 రోజులు పనిచేసే వాళ్ళకి ₹1 ఇచ్చారా? మేము ఇచ్చాం. సారు ఒక మాట ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు ఒక మాట మాట్లాడుకోవాలి. ఎందుకంటే వెనకడికి శంకరునికి పార్వతికి పంచాయతీ అయింది. ఏం పంచాయతీ అంటే, నాకు నువ్వు పురుగు ముట్టని పుష్పం కప్ప ముట్టని నీళ్లు తీసుకొచ్చి పూజ చేస్తే నీకు అడిగిన వరం ఇస్తాడాడు శంకరుడు. ఇక ఆ నీళ్ల కోసం పార్వతమ్మ చల్లగండ అడివంతా తిరిగి 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 వల 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 పార్వతి వల పోస్తుంది, కరకర కర పార్వతి కన్నీరు తీస్తుంది, దేవుడా ఒక గాడికి వచ్చింది కదా. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బస్తీలల్లా గల్లీలల్లా సందులల్లా మాగంటి సునీతమ్మను ఏడుగు నువ్వు ముచ్చటే లేదు, ఏడిస్తే ఊర్లు రాలుతాయి అంటారు సారు. మరి ఆమె ఏడుస్తుంది. ఏమన్నా అంటే, చెల్లె గోపన్న నన్ను మీ చేతిలో పెట్టిపోయింది చెల్లె అని వల 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 పోస్తూ సారు. మరి సానుభూతి ఏమైనా అక్కడికి వచ్చానా? ఏమైనా ఉల్టపల్టాయనా? బిఆర్ఎస్ లో మొన్న గెలిచినటువంటి అభ్యర్థి ఆయన పాపం దురదృష్టానికి చనిపోయాడు. ఆయన భార్య చనిపోయిన సందర్భంలో ఏడిస్తే ఆయన కుటుంబాలకి ఏమైనా సహాయం చేయమంటే చేస్తాం. ప్రజలకి మేలు చేసే వాళ్ళు తప్ప వాళ్ళ కుటుంబానికి మేలు చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుంది, ఆమెకు గాని వాళ్ళ కుటుంబానికి గాని. అంతేగాని ఏడుతుంది కదా అని ఈ పరిపాలన పగ్గాలు మీకు ఇస్తే మీరు ఏం చేస్తారు? ఇప్పుడున్న సర్కారు కాంగ్రెస్ సర్కారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ సర్కారు. ఇప్పటికే ఈ జూబ్లీ హిల్స్ లో చాలా వెనకబడిపోయింది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు గెలిచి ఏమీ చేయలేదని ఎన్ని బస్తీలు, దాదాపు 200 బస్తీలు ఉన్నాయి. బస్తీలో ప్రజలంతా వలవల ఏడుస్తున్నారు. ఏం ఒక్క ఏడుపు చూడాలా? మనం లక్షల మంది ఏడుపు చూడాలా? లక్షల మందిని ఏడుపు చూడాలి కదా. మీరు మీ భర్తకు సంబంధించి మీ కుటుంబానికి నష్టం జరిగితే మీరు ప్రభుత్వానికి చెప్పండి, ప్రభుత్వం తప్పనిసరిగా సానుభూతి చూపిస్తుంది. మీ భర్త చనిపోవటం అనేది అది భగవంతుడు నిర్ణయం ప్రకారం జరిగింది తప్ప ఎవరు చేసిన తప్పు కాదు అది. మరి దానికి మేమేం చేస్తాం? ఏడిసినంత మాత్రాన ఓట్లేస్తారంటే ఈ దేశంలో ఏడవటమే నేర్చుకునే వాళ్ళు అందరూ ఏడిసే కాలేజీలు పెట్టేవాళ్ళు. ఏడవటానికి ట్రైనింగ్ ఇచ్చి ఎలక్షన్ లో ఏడవమని చెప్తే ఓట్లేస్తారంటే ఏడుపుకు ఓట్లేయరు. ప్రజలు ఏమిటి కోసం ఏడుస్తున్నారు అనేది కూడా చూస్తారు. ఓకే, మీ భర్త చనిపోయారు, ఏడుతున్నారు. పాపం భర్త చనిపోవటం ఎవరికైనా మంచిది కాదు, ఏడవండి. అది మీకు జరిగిన నష్టం, ప్రజలకేమి నష్టం? ఇప్పటికే నష్టం జరిగింది. అందువల్ల ఈ ఏడుపు వల్ల ఓట్లు రావు. వాళ్ళకి ఏ ప్రభుత్వం పనిచేస్తుంది చూస్తున్నారు కదా. గత 1.5 సంవత్సరం 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రజా పరిపాలన నడుస్తుంది. మీ ప్రభుత్వంలో మాట్లాడే హక్కు లేదు. మీరు సెక్రటేరియట్కి వచ్చింది లేదు. ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో కూర్చోవాలా. నీకు ఒకటి ప్రగతి భవనాన్ని పెట్టారు, మిమ్మల్ని కలవటానికి ఎవరు కలిసేదానికి లేదు. 1 కిలోమీటర్ దూరం కాకి కూడా అరవటానికి లేదు. పోలీస్ పహరా. అమ్మా, నాకు బాగానే వచ్చేసావు సార్ కాకి అని. ఇప్పుడు కేటీ రాములు కూడా లొట్టి మీద కాకి లెక్క మరో మొత్తుకొని చెప్తున్నా. ముచ్చట ఏంటంటే, ఒక్కొక్క మహిళకు 25,000 చొప్పున ఇస్తామంటే ఇప్పుడు అది నీ దండం పెట్టి 22 నెలలకు 55,000 లెక్క అయింది అని అంబాయి ఎమ్మెల్యే పోసుకుంటున్నా. ఆయన లొట్టి మీద కాకి లెక్క బాగానే వచ్చేసినావు. మరి ఏం చెప్తావు రాములకు? కేటీ రామారావు, నువ్వు మీ నాన్న మీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఈ ప్రభుత్వం ఎట్లుంది. మేము ఎప్పుడు వాళ్ళకి ఇస్తానన్నవి కూడా ఇస్తాం, ఇవ్వనన్నవి కూడా ఇస్తున్నాం. ఎప్పుడు ఇవ్వాలో మాకు తెలుసు. నువ్వు చెప్తే మేము ఆడవాళ్ళకు ఫ్రీగా బస్సులో తిరిగేటట్టు చేస్తున్నావా? నువ్వు చెప్తే 200 యూనిట్స్ ఫ్రీగా ఇస్తున్నావా? నువ్వు చెప్తే గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నావా? నువ్వు చెప్తే 500
5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామా? నువ్వు చెప్తే మేము 21,000 కోట్ల రూపాయలు అప్పులు మాఫీ చేశామా? నువ్వు రుణమాఫీ చేశామా? నువ్వు చెప్పకుండా ఎన్నో చేస్తున్నావు. మీరు చెప్పకుండా మేము 65,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఏం మొత్తుకుంటావు నువ్వు? ఏమొచ్చింది మీ ప్రభుత్వానికి? నిరుద్యోగుల ఉసురు పోచుకున్నారు. పాఠశాలల్లో టీచర్లు లేకుండా 10 సంవత్సరాలు పిల్లలకు చదువు లేకుండా చేశారు. మా ప్రభుత్వం రాగానే స్కూల్స్ లో 11,000 మంది టీచర్లను ఎమ్మటే సెలెక్ట్ చేసి ఇచ్చాం. మా ప్రభుత్వం రాగానే రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని ఎగ్జామినేషన్స్ పెట్టి సెలెక్ట్ చేసి ఆర్డర్స్ ఇచ్చి పంపిస్తున్నాం. చూస్తున్నారు. మీరేం చేశారు? మీరు మీ ప్రభుత్వం మీ ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకోవటం, మీరు అభివృద్ధి చెందడమే చూశారు తప్ప తెలంగాణ ప్రజల గురించి మీరేం చేయలేదు కదా. కట్టారు కాళేశ్వరం, నీళ్ల కోసం వాడు కట్టారని చెప్పారు. ఇటు పక్కన పాలమూరు రంగారెడ్డి ఇటేమో పక్కన పడేసి దాన్నే కట్టాం, లక్షల కోట్లతో కట్టామని చెప్పారు. ఏమైంది? అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం అని అంటున్నారు అందరూ. కట్టడం అయిపోయి అది మొదలు పెట్టక ముందే కూలిపోతుంది. దాని మీద కమిటీ వేసి మీరు ఏ రకంగా డబ్బులు దాన్ని ATM లాగా వాడుకున్నారో చెప్తున్నారు. దానికి సమాధానం చెప్పు కేటీఆర్ గారు. ఏం ప్రశ్నలు? ఓడిపోయిన మొదల 2023లో జరిగిన ఎన్నికల్లో మీ ప్రభుత్వాన్ని వాడగొట్టి స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెకెక్కించారు, వచ్చేసారు. దాని తర్వాత 4-5-6 నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీ 17 సీట్లలో ఒక్క సీటు కాదు, గుండు చిన్న ఒక్కటి కూడా సీట్ రాలేదు మీకు. 7 పార్లమెంట్ లో డిపాజిట్ కూడా పోయింది. అంటే ప్రజలు అప్పుడు మిమ్మల్ని వాడగొట్టిందే కాక అసలు మీరు ఏ ఎన్నికల్లో గెలవకూడదు అని నిర్ణయం చేశారు. ఇప్పుడు ఈ జరిగే బై ఎలక్షన్ లో ఎప్పుడో నిర్ణయం జరిగిపోయింది. ఇక్కడ నవీన్ యాదవ్ టికెట్ ఇయ్యాలా, ఇంకోళ్ళకి ఇయ్యాలని సర్వే చేయించాం మేము. 5 సార్లు చేపిస్తే 5 సార్లు కూడా జూబ్లీ హిల్స్ లో ప్రజలందరూ నవీన్ యాదవ్కే ఇయ్యాలని మాకు రిపోర్ట్ ఇచ్చారు. అంటే సర్వే చేసినప్పుడే నవీన్ యాదవ్ గెలిచాడు. ఆ రోజే మీ పని అయిపోయింది. ఇప్పుడు రేపు నవంబర్ 11వ తారీఖు తర్వాత జరిగే ఎన్నికల్లో 1,00,000 ఓట్ల కంటే ఎక్కువ ఓట్లతోనే నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. అమ్మని స్వామి రంగా. ఇంతకు మరి ఇప్పుడు కాంగ్రెస్ కు పోటీ బీజేపీ BRS? కాంగ్రెస్ కు పోటీ లేదు. కాంగ్రెస్ 1 సైడెడ్ గా గెలవబోతుంది. అందుకనే వార్ 1 సైడ్ అని అంటారు కదా, ఇంగ్లీష్ అని చెప్పడం లేదు. అంటే ఒకే పక్కన యుద్ధం, అటు పక్కన యుద్ధం చేస్తాడే లేడు. అంటే ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే రాములు కూడా ఏ రకంగా లెంకలు కొడుతుందంటే పట్నం మొత్తం మాదే, పల్లెటూళ్ళల్లో జనాలు ఏదో జర్ర కచపి చేయవరంతో జర్ర అటు ఇటు వంకర తవ్వ, కానీ ఇప్పుడు పట్నం మొత్తం మాదే. అందుకనే మాకు కోళ్ళాగలు ఎక్కువ వచ్చినాయి, పట్నం నడిపోతున్నా అంటుండ్రు రాములు. మరి అందుకనే ఈ జూబ్లీహిల్స్ మళ్ళీ మాదే గెలుస్తుంది, సిట్టింగ్ సీటు మాదే అని వాళ్ళు బొబ్బలు పెడుతున్నారు సారు. రాములు గారు మాట్లాడేది ఎట్లుందంటే, మా తాతలు నేతులు తాగారు, నా మూతులు వాసన చూస్తే నెయ్యి వాసన వస్తుంది అన్నట్టుంది. ఏమైందంటే అప్పుడు పొరపాటున అక్కడ గెలిపించారు, ఇప్పుడు పొరపాటు జరిగిందని గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఇప్పుడు బాధపడుతూ కార్పొరేషన్ లో ఉన్న కౌన్సిలర్స్ అందరూ పెద్ద ఎత్తున మొత్తం మన మేయరు, ఉప మేయరు, కార్పొరేటర్ అంతా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మరి మీ టైంలోనే గెలిచారు కదా, ఎందుకు వచ్చారు? వాళ్ళకి ఆలస్యంగా తెలుసుకొని ఇదే ప్రభుత్వం మంచిది, పొరపాటు జరిగిందని వచ్చారు. ఇప్పుడు కూడా ఏ ఎన్నిక జరిగినా వీళ్ళకి 0, ఇక బీజేపీకి అయితే చెప్పాల్సిన పని లేదు. దానికి మొన్న 8 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆ 8లో ఇదేదో పోటీ చేస్తున్నారని దీని దగ్గర వాళ్ళకి ముందే తెలిసి ఓడిపోతారని. వీళ్ళకేమో మాటల మీద బతుకుతున్నారు, వాళ్ళు కూడా రేపటి నుంచి మాట్లాడవచ్చు. అంతేగాని కాంగ్రెస్ పార్టీకి నిజంగా పోటీ ఇచ్చేటటువంటి పార్టీ ఈ రెండిట్లో ఏదీ లేదు.
అమ్మని సాగరంగా చూస్తున్నారురా. కాంగ్రెస్ కు పోటీ ఇచ్చేదే లేదట. మరి ఇక మరి బీఆర్ఎస్ ఏమో గారకంగా లెంకలు కొడుతున్నారు. ఇక నిన్న గుసగుస ఏంటంటే పోరగాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇప్పుడు అది ఎందుకో పెట్టారు పెండింగ్ లా, దాని ఎందుకో లేవడతలేరు, పంచలేరు. ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ కూడా మరి పక్కేసి పండబెట్టారు. ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు అంటారు సారు. హరీష్ రావు కూడా అంటుండ్రు. ఏం చెప్తావు ఆయనకు? హరీష్ రావు గాని కేటీ రామారావు గాని వాళ్ళని గురించి వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఫీజు రియంబర్స్మెంట్ అంతా కట్టకుండా ప్రభుత్వం నుంచి దిగిపోయారు. అదే ఫీజు రియంబర్స్ తో పాటు ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా పెండింగ్ పెట్టిపోయారు. మీరు పెట్టిన పెండింగ్ బిల్సే వాళ్ళ ప్రజల్ని ఇది చేస్తారు. మేము చేయగలిగినంత చేస్తున్నాం. వాళ్ళందరికి అర్థమవుతుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కావలసిన వాళ్ళతో మొన్ననే చర్చలు చేసి 600 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని వారితో ఒప్పందం పెట్టుకుని వెంటనే 300 చేశారు. మళ్ళీ 300 చేస్తున్నారు. మిగిలినవి కూడా చేస్తారని వారితో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చారు. అదే రకంగా ఆరోగ్యశ్రీ వాళ్ళతో కూడా చర్చల ద్వారానే, ప్రజాస్వామ్యం అంటే చర్చల ద్వారానే పరిష్కారం. మీలాగా ఎవరిని రానియకుండా ఎవరిని అడిగితే ఆర్టీసీ బస్సులు మా ఛార్జీలు పెంచాలా, మా యూనియన్ అది ఇది అని అంటే 52 రోజులు వాళ్ళని సమజయించి వాళ్ళని మొత్తం యూనియనే లేకుండా ఖతం చేసి వాళ్ళు మన దగ్గర ఉద్యోగస్తులుగా కానే ఒక రాజులాగా పరిపాలన చేసిన మీరు, మీ ప్రభుత్వం మాట్లాడే నైతిక హక్కు లేనే లేదు మీకు. ఏమో కానీ సార్ ఈ ఆఖరిదాలకు ఒక ముచ్చట అడుగుదా, ఆకలి అయితే బోధిందాము ఏం లేదు. కానీ మరి అక్కడనేమో లేడీ అంటారు, ఇక్కడనేమో జూబిలీహిల్స్ లో రౌడీ అంటారు. మరి అవి బీఆర్ఎస్ కోలియాగలే లెక్కలు కొడుతున్నాయి. మరి ఏం చెప్తావు ఆ కోలియాగలకు? అంటే రౌడీలకు ఓట్లు వేస్తారా అనేది కథ పరద మీద తీసుకొస్తారు ముచ్చట. ఏం చెప్తావు సార్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు? బీఆర్ఎస్ వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి ముందు ఆలోచించి మాట్లాడాలి. ఎవడు రౌడీ ఇక్కడ? ఎవరు? నవీన్ యాదవ్. ఆయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, బీటెక్ చదివినటువంటి మనిషి, ప్రజల్లో మంచి పేరు ఉన్నటువంటి మనిషి, ఏ పోస్టు లేకుండా సేవ చేస్తున్నటువంటి మనిషి. రేపు గెలిచిన తర్వాత సేవకుల్లాగా పనిచేస్తాను. ఇంత ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏ రకంగా వాళ్ళ పార్టీ వాళ్ళని వేరే వాళ్ళంతా పరిపాలించబడేవాడు, ఆయన పరిపాలించేవాడు అని పెత్తనం చేసిన లాగా చేయనని మొన్న నేను వారి మీటింగ్ లో పోయినప్పుడు చెప్పాడు. నేను సేవకుణ్ణి, సేవ చేయడానికే వస్తున్నాను తప్ప నేను మీ మీద పెత్తనం చేయను. సమస్యలు ఏమైనా ఉంటే అర్ధరాత్రి కూడా నా దగ్గరకు రావచ్చు, ఫోన్ చేయొచ్చు అని చెప్తుండు. ఇటువంటి నాయకుడు దొరకాలి కదా. మాయ మాటలు చెప్తే నమ్మేదేవుడు, ఉట్టి మాటలు చెప్తున్నారు. ఇక లేడీ అంటారా? ఒక్క లేడీ ఒక పక్కన, మొత్తం జూబ్లీహిల్స్ లో ఉన్న ఎంతమంది 4 లక్షల మంది ఓట్లు అంటే 2 లక్షల మంది మహిళలు ఒక పక్కన. ఈ 2 లక్షల మందికి ఫ్రీ బస్ ఛార్జీలు మేము ఇచ్చాం. ఫ్రీగా బస్సుల్లో 0 టికెట్ ఏమి లేదు. మరి మీ ఒక్క లేడీ కోసమా 2 లక్షల లేడీ ముఖ్యమా? ఆ 2 లక్షల లేడీస్ కి 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ ఇచ్చాం, ఆర్టీసీ బస్ ఫ్రీ ఇచ్చాం, 500 రూపాయలకి గ్యాస్ ఇది ఇస్తున్నాం, 2 గదులు ఇల్లు వాళ్ళ పేరు మీదనే ఇస్తున్నాం. మరి 2 లక్షల మంది లేడీస్ కి చేసింది ముఖ్యమా, లేకపోతే నీకు చేసింది ముఖ్యమా? మీరు ఏం చేశావు? ఒక్క పని చెప్పండి, మీరు చూపించండి ఏదైనా పని. ఇప్పుడు మొన్న మొత్తం బీఆర్ఎస్ నాయకులంతా మన బస్తీ దవాఖానాల్లో అక్కడ పోయి వారు ఏదో చెప్తున్నారు. బస్తీ దవాఖానాలు మీరు పెట్టారంటే మేము పెట్టిన గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం స్కూల్స్ అన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టినాయి. మీరు అవన్నీ మేము చెప్పి మేమే పెట్టినవంటే ఎట్లుంటది? హాస్పిటల్ పిహెచ్సిలు, ఆ హాస్పిటల్స్ మొత్తం మేమే పెట్టాం. జిల్లా హాస్పిటల్స్ మేమే పెట్టాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అన్ని మేము పెట్టి నడిపించాం. కొన్ని వేల మంది లక్షల మంది విద్యార్థులకి డాక్టర్లుగా తయారు చేసాం. అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినాయి. మరి మేము అప్పుడు చేసాం కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేస్తారని అంటలేదు కదా. మేము నువ్వు భక్తి దవాఖాన మా టైంలో పెట్టాం కాబట్టి అది అట్లా అయింది, ఇది అట్లా అంటే ఏమన్నా అర్థం ఉందా? మీరు చెప్పగలిగేది అదొక్కటి. అయితే భక్తి దవాఖానాలని మేము రాగానే బలోపేతంగా
వాళ్ళ మందులు ఇచ్చి అక్కడ టెస్టులు చేయడానికి ఇక్కడ తీసుకొని నారాయణ కూడా దానికి పంపించి అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ కి రిపోర్ట్ తీసుకొచ్చి అందరికి ఇస్తున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బస్తీ దవాఖాన యూసుఫ్ కూడా బస్తీ దవాఖాన వెళ్తున్నాను, మీరు కూడా రండి చూపిస్తాను. ఈ దండుపాలెం అని దండోరం ఊగిస్తున్నాయి బీఆర్ఎస్ కోళ్ళేగలు. ఎక్కడ దండుపాలెము ఏంది, ఏం కచ్చపెచ్చేవారు ఇది, ఏం చెప్తావు కోళ్ళేగలకు? దండుపాలెం అని మొత్తం మిమ్మల్ని మొత్తం ఇసురాయి రుబ్బుతున్నారు. వాళ్ళకి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి తిడితే మేవా బొరగాళ్ళు వరుకుంటున్నారు. ఈ కేటీఆర్ హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయి 2 సంవత్సరాలైనా వాళ్ళ దృష్టిలో రేవంత్ రెడ్డిని మామూలుగా ఒక రైతులాగానో మామూలు మనిషిలాగా కూడా చుట్టంలా రేవంత్ రెడ్డి అంటున్నారు. సిగ్గుండాలా? మీరు ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రులు మంత్రులు చేశారు, మాట్లాడేటప్పుడు రాజ్యాంగ విలువలను కాపాడి మాట్లాడాలి కదా. మీ ఇష్టం వచ్చినట్టు తిడుతూ ప్రజల ముందు హీరోలాగా అనుకుంటున్నారు. మిమ్మల్ని ప్రతి ఒక్కడు మీ ముందు మాట్లాడాల, బయటికి పోయి తిడుతున్నాడు. ఆ ముఖ్యమంత్రి మాట్లాడే విధానం ఇదేనా? మీకు కన్ను లేవా, చెవులు లేవా? ఇవన్నీ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమి జరగటం లేదు, ఎందుకు మొత్తుకుంటున్నారని చెప్తున్నారు. మందులు ఇస్తున్నాం, దవాఖానాల మందులు, టెస్టులు, డాక్టర్లు అన్ని చూసాం. నేను కూడా మెడికల్ డాక్టర్ని. నిన్ననే అన్ని బస్తీలకు సంబంధించిన వాళ్ళతో డాక్టర్లతో మాట్లాడాను, పిహెచ్సి డాక్టర్స్ తో మాట్లాడాను, డిఎంఎడ్హెచ్ఓతో మాట్లాడాను, చీఫ్ మెడికల్ ఆఫీసర్ హెల్త్ వాళ్ళతో మాట్లాడాను. ఇవన్నీ తెలిస్తే అన్ని సక్రమంగా నడుస్తున్నాయి. వాళ్ళకి ఏం కావాలా? ఏదో ఒకటి మేము చేసాం మేము అంటే కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు నీకు అదొకటి దొరికింది, మా టైంలో పెట్టాం. మరి మా టైంలో పెట్టినా ఈ మున్సిపాలిటీలో హాస్పిటల్స్ అన్ని మా టైంలో పెట్టాం, పిహెచ్లన్నీ కాంగ్రెస్ టైంలో పెట్టాం, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మా టైంలో పెట్టాం, డైరెక్టర్ హెల్త్ మా టైంలో పెట్టాం, ప్రతి జిల్లాలో పెద్ద హాస్పిటల్ మా టైంలో పెట్టాం, మెడికల్ కాలేజీలు మేము పెట్టాం. రూపాయి కూడగట్టి కడుపు కట్టుకొని ప్రజల కోసం మేము పనిచేసాం. మీరేం చేశారు? ప్రజల సొమ్ము మొత్తం మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తినటానికే సరిపోయింది. అందువల్లనే ప్రజలు తీర్పు ఇచ్చారు. రేపు తీర్పు ఒక బ్రహ్మాండమైన తీర్పు. ఈ తీర్పు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి తెలియజేసేటట్టు ఉంటుంది. ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ లేడు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో జరిగేది సికింద్రాబాద్ లోనే ఎమ్మెల్యే. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎలక్షన్ కోసం మాత్రమే నేను ఇన్ఛార్జిగా లేకపోతే స్టార్ క్యాంపెయినర్ గా రాలేదు. ఎలక్షన్ అయిన తర్వాత జరిగే 3 సంవత్సరాల్లో కూడా నవీన్ యాదవ్ తో కలిసి ఇక్కడ ముఖ్యమంత్రితోని మంత్రులతో మాట్లాడి ఈ జూబ్లీ హిల్స్ ని గోల్డెన్ హిల్స్ లాగా చేస్తాం. బంగారు కొండలు, జూబ్లీ కొండలు కాదు, జూబ్లీ కొండల్ని బంగారు కొండల్లాగా చేయటానికి నా వంతు కృషి చేస్తాం. మీరు ఒక్క ఓటేసి నవీన్ యాదవ్ గెలిపిస్తే మీకు 2 పోస్టులు వస్తాయి. ఒకటి నవీన్ యాదవ్ ఎమ్మెల్యే, రెండోది నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి జూబ్లీ హిల్స్ కోసం కూడా పనిచేస్తారు. జూబ్లీ హిల్స్ అంటే కొండ, జూబ్లీ అనేది పేరు, జూబ్లీ కొండ. నేనేమంటున్నాను, బంగారు కొండ చేస్తాం. ఇప్పటికే దీని మీద అనేక ప్రణాళికలు తయారైనాయి. ముఖ్యమంత్రి దగ్గర అన్ని ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరగటం, వెంటనే నవీన్ యాదవ్ ఇది కావటం, దాని తర్వాత ఈ ప్రణాళికలన్నీ అభివృద్ధి చేయటం ద్వారా ఈ జూబ్లీ కొండ బంగారు కొండగా మారబోతుంది. ఇన్నారులో మొత్తం మీద అయితే మరి నాగర్ కర్నూలు ఎంపీ మల్లురావు అనే గట్టి పట్టు మీదనే ఉండడు. జూబ్లీ హిల్స్ జనాలకు నీ దండం పెట్టి రేపు బంగారు వరాలే. ఇక జూబ్లీ కొండ కాదు, ఇప్పుడు బంగారు కొండ కాబోతుందట. ఈ రకంగా మరి పెద్ద మనిషి చెప్తున్నాడు, చూడాలి మరి. ఇక ఇప్పటిదాకా మరి ఇక జూబ్లీ హిల్స్ గడ్డ మీద మన కంట్ల పడ్డ మరి నాగర్ కర్నూలు ఎంపీ మల్లురావు అన్న ఏం మాట్లాడిండో విన్నారు. అయితే ఇలా ఒక ముచ్చట ఏంటంటే, కోసం ముచ్చట,
హుజురాబాద్ కోయాగా కౌశిక్ రెడ్డి నిన్న వచ్చి ఈడ కయ్యానికి కాలు దువ్విండట. ఏరా యూసుఫ్ కూడా బస్తీ దవాఖానలో మందులు లేవు, గోళీలు లేవు, సూదులు లేవు, జనాలు అల్ల కల్లోలమై వ్యస్తమవుతుందని చెప్పిండు. అయితే ఇప్పుడు అదే ముచ్చట మీద అసలు నిజమా కాదా, అసలు ఏం జరుగుతుంది ఏం కథ అని పసిబట్టి ఇలా మల్లు రవాణ బస్తీ దవాఖానలో అడుగు పెట్టిండు. ఇక లోపల మరి ఇక మా కెమెరామెన్ కూడా వీడియో తీసిండు. ఏది మందు గోళీలు పత్తాల కొద్దిగా ఉన్నాయి అలా. ఇప్పుడు మీ కండ ముందరే మీకు కనపడుతున్నాయి. సారు మరి ఏమంటావు, నేను కౌశిక్ కోయాగా గా రకంగా ఆంబాయ వెళ్ళవస్తుంది, దానికి ఏం చెప్తావు? కౌశిక్ రెడ్డి గారు గాని లేకపోతే హరీష్ రావు గాని కేటీఆర్ గాని ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న ఎన్నికల మీద ప్రచారం చేయడానికి బదులు ఈ బస్తీ దవాఖానాలు మేమే పెట్టామని చెప్పుతూ ఈ దవాఖానాలకు వచ్చి మందులు లేవు, ఎవరు జనాన్ని చూడటం లేదంటున్నారు. మళ్ళీ జీతాలు కూడా రాలేదని చెప్పారు. 2021లో ఈ బస్తీ దవాఖానాలు పెట్టారు. అప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం 23 దాకా వాళ్ళే ఉన్నారు. ఆ 21 నుంచి 23 దాకా ఈ దవాఖానకి వాటర్ కనెక్షన్ ఇప్పలేదు, వాళ్ళు పట్టించుకోలేదు. నెంబర్ 1. నెంబర్ 2, 21 నుంచి 23 దాకా అప్పుడు జీతాలు కూడా 3-4 నెలలకు ఒకసారి వచ్చాయి. అది వెరిఫై చేసుకోండి, అది తప్పైతే ఏ రకమైన శిక్షకైనా నేను సిద్ధంగా ఉంటాను. నిన్న వీళ్ళకు కూడా ఆయుష్మాన్ భారత్ వేరే వాటి కింద వచ్చే బడ్జెట్ కింద వచ్చే జీతాలు కాబట్టి 3-4 నెలల నుంచి రాలేదని చెప్తే 6 నెలల నుంచి రావటం లేదని బయటకు వచ్చి చెప్పారని వాళ్ళు స్టాఫ్ చెప్తున్నారు. ఇక్కడ డాక్టర్ స్టాఫ్ ఇవన్నీ బదనాం చేయడానికి మాట్లాడేది. మీరు ఇప్పుడు లోన పోయి చూస్తే మందులు ఉన్నాయి. మందులే కాకుండా ఇక్కడికి వచ్చిన ప్రజలకి బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ, స్ఫోటం టెస్ట్ కానీ ఇవన్నిటిని చేయించి దాదాపు 40 పరీక్షలు ఇక్కడ నుంచి నారాయణగూడ అక్కడ తీసుకుపోయి ఆ ల్యాబులు పరీక్షలు చేయించి రిపోర్ట్ తెచ్చి ఇక్కడ ప్రజలకు ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ చేయాలో చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్స్పర్ట్ డాక్టర్స్ తో ఒపీనియన్ కూడా ఇక్కడ నుంచి మాట్లాడి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇదంతా మేమే బస్తీ దవాఖానాలు పెట్టారంటే మరి అట్లా అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తాం మేమే పిహెచ్లు పెట్టాం, మేమే తాలూకా హాస్పిటల్ పెట్టాం, మేమే జిల్లా హాస్పిటల్ పెట్టాం, మేమే మెడికల్ ఆఫీసర్స్ పెట్టాం. మేము పెడితే అయిపోయిందా? మేము ఉన్నప్పుడు మేము చేయాల్సినవి చేసాం. మీరు వచ్చినప్పుడు ఈ పెట్టారు చిన్న చిన్న బస్తీ దవాఖానాలు పెడితే మేము కాదంటం లేదు కదా. మేమే పెట్టాం, మీరే పెట్టాం. మీరు పెడితే మేము నడపటం లేదా? మేము పెట్టిన పిహెచ్సిలు, తాలూకా హాస్పిటల్, జిల్లా హాస్పిటల్, మెడికల్ కాలేజ్ మీరు వచ్చినా నడిచినాయి కదా. ఎవరు వచ్చినా ప్రజాస్వామ్యంలో వాళ్ళ స్థాయిలో అంత ముందు జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోతాం. అదే జరుగుతుంది. మీకు ఓట్లేస్తే ఏం చేస్తారో చెప్పండి, అంతేగాని ఇక్కడ ఏదో జరిగింది అక్కడ ఏదో అబద్ధాలు చెప్తే ఎవరు వినరు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ జూబ్లీ హిల్స్ లో 200 యూనిట్స్ కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ తరఫున 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. ఇప్పుడు 5 లక్షల రూపాయలతో 3500 ఇండ్లు ఈ జూబ్లీ హిల్స్ కి ఇచ్చారు. ఇవి కాకుండా ఈ వీటితో పాటు మీకు మీ అందరికీ తెలిసి ఉండాలా, మొత్తం ఇక్కడ 4 లక్షల మంది దాకా ఓటర్స్ ఉన్నారు. 4 లక్షల్లో 2 లక్షల మంది ఆడవాళ్ళకి ఫ్రీగా తిరిగేటటువంటి బస్సుల్లో తిరిగే అవకాశం కల్పించారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవి చేయలేదు కాబట్టే మిమ్మల్ని ప్రభుత్వంలో గద్దె దించి బయటికి పంపించారు. అంతేకాకుండా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 1 సీటు కూడా మీరు రాకుండా చేశారు. 7 పార్లమెంట్ లో డిపాజిట్ లేకుండా చేశారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. మీరు ఎన్ని మాటలు నమ్మినా పనే మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డి చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సన్న బియ్యమే పేద ప్రజలతో మాట్లాడుతుంది. మీరు ఎందుకు ఇవ్వలేదు సన్న బియ్యం, మొద్దు బియ్యం, అవసరం కొట్టే ముక్క బియ్యం ఇచ్చారు కదా. మేము వచ్చి సన్న బియ్యం అవి కడుపు నిండా తినేటటువంటి ఏర్పాటు చేసి ఆ బియ్యమే ఆ పేద ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ కోటే పరిస్థితి. ఆ 200 యూనిట్ కరెంటు ఫ్రీ 0 బిల్లే పేద ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి ఓటేపిస్తుంది. ఇప్పటికే దాదాపు 200 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి ఇక్కడ. ఇంకా భవిష్యత్తులో దీన్ని జూబ్లీ హిల్స్ అనే పేరును మార్చి రానున్న కాలంలో జూబ్లీ హిల్స్ ని గోల్డెన్ హిల్స్ అని చెప్పి పేరు పెట్టేదా దాకా అటువంటి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. జూబ్లీ కొండలు అంటున్నారు కదా తెలుగులో. జూబ్లీ కొండలు కాదు, బంగారు కొండలు.
అటువంటి ప్రణాళికలన్నీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. బంగారు కొండల కోసం ఓట్లేస్తారా, మీ మాయ మాటల కోసం ఓట్లేస్తారా? వేచి చూడండి. 2011లో ఇప్పుడు నవంబర్ 11వ తారీఖున జరిగే ఎన్నికల్లో 1,00,000 ఓట్ల కంటే ఎక్కువ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. అబ్బా, ఇక కారు పార్టీల్లో ఇచ్చులు కచ్చకాయలు ఎంచిపోసుకుంటా ఇక మరి కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా బదనాం చేయాలో ఏం చేయాలి ఈ రకంగా మరి బస్తీ దవాఖానలో అడుగు పెట్టినా అలా మందు గోళీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, జనాలకు కావాల్సినవి అన్ని ఉన్నాయి. ఎందుకు ఇవాళ కారు పార్టీ వాళ్ళు మమ్మల్ని బదనాం చేస్తున్నారు అన్నట్టుగా మరి మల్లు రవణ ఇవాళ బస్తీలో అడుగు పెట్టి దవాఖానలో పోయి డాక్టర్లతో కూడా మాట్లాడి ఉన్న నిజాలు మొత్తం బయట పెట్టిండు. చూస్తూనే ఉంటుంది. కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత, యూసుఫ్ కూడా గడ్డ.